కుటుంబ సభ్యులకు ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించేందుకు మహిళలు ఇంటి చిట్కాలను ఉపయోగిస్తారు. ఆ చిట్కాలే నేడు ఓ మహిళను పారిశ్రామికవేత్తగా నిలిపాయి. కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణవేణి అనే మహిళ గ్రామీణం పేరుతో ఓ సంస్థను స్థాపించి ఫుడ్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తొలుత వామ్ వాటర్తో ప్రారంభించి ప్రస్తుతం 50కి పైగా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. 120 మంది మహిళలకు డీలర్షిప్ ఇచ్చానంటున్న గ్రామీణం పరిశ్రమ ఎండీ కృష్ణవేణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మహిళలు ఇంటి చిట్కాలను ఉపయోగించి రసాయనాలు అలాగే కషాయాలు తయారు చేస్తూ ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటారు. ఆ ఇంటి చిట్కాలని ఉపయోగించి పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది ఓ మహిళ. గ్రామీణం పేరుతో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఇంటి చిట్కాల ఆధారంగానే అనేక రకాల ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గ్రామీణం వ్యవస్థాపకులు కృష్ణవేణి మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఈ గ్రామీణం అనే పరిశ్రమను స్థాపించడానికి ప్రధాన మోటో ఏంటి మేడం? నేను హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని. కాకపోతే నేను చదువుకున్నాను కదా, ఇంట్లోనే ఉండిపోవడం ఎందుకు, ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటే బెటర్ కదా, ప్లస్ డిపెండెంట్ గా ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కూడా ఏదో చేయడానికి బాగుంటది కదా చేస్తే అన్నట్టుగా అనిపించి నేను ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు చేస్తూ ఉండేదాన్ని. ఇంట్లో ఆరోగ్య సమస్యలకి ఉపయోగపడేట్టుగా చేసేదాన్ని. సో ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏమన్నా అవసరమైతే చేయడం, చిట్కాలు చూపించడం, అవి బాగానే పనిచేస్తున్నాయి కదా, దీని నుంచి మనం ఎందుకని ఇవి ఉపయోగపడేట్టు చేయకూడదు, మార్కెట్ చేయకూడదు అనిపించి మా వారిని అడిగితే మార్కెట్ సపోర్ట్ చేస్తాను ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంట్లో మన వంటగదిలో దొరికే ఐటమ్స్ తోనే ఆరోగ్య సమస్యలకి చాలా వాటికి చిట్కాలు ఉన్నాయని అనిపించి వామ్ వాటర్ అనే ప్రొడక్ట్ ని తయారు చేయడం జరిగిందండి. అది ప్రజెంట్ మన గ్యాస్ ట్రబుల్ కి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి బాగా రెమెడీగా ఉపయోగపడింది. దాని నుంచి ఇప్పుడు ప్రజెంట్ 50+ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగిందండి. ఫుడ్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే సమస్యకి నివారణ వస్తుంది, ప్లస్ మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ కూడా దొరుకుతుందండి వాటిని వాడడం వల్ల. మేడం, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే అనేక రకాల సవాళ్ళని ఎదుర్కోవాలి. అందులోనూ మహిళలు అయితే మరీ ఇబ్బంది. అసలు ఇండస్ట్రీ పెడతానా, నేను సక్సెస్ అవుతానా లేదా, నేను పెట్టుకున్న గోల్ రీచ్ అవుతానా లేదా అని అనిపించిందా మేడం మీకు? సార్, ఫస్ట్ ప్రొడక్ట్ వామ్ వాటర్ అని చెప్పాను కదా, దాన్ని మనకు గ్యాస్ ట్రబుల్ కి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్ చేయడం స్టార్ట్ చేసాము. అది వామ్ వాటర్ అనే ప్రొడక్ట్ గ్యాస్ ట్రబుల్ కి కాకుండా దగ్గుకి, చర్మ రోగాలకి, లేడీస్ ఇబ్బందులు పడతా ఉంటారు కదా, మెన్సెస్ ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్, వాటికి కూడా బాగా రెమెడీగా పనిచేయడం అనేది కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు బాగా ఉపయోగపడింది. సో మనం అయితే దీన్ని తీసుకుని మార్కెట్ చేయొచ్చు అన్నమాట అని మాకు కూడా బాగా ధైర్యం అనిపించి మిగతా ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అది మూలం అనిపించింది. అట్లాగే ఇప్పుడు మీకులాగా చాలా మంది జీవితంలో మేము ఎదగాలి, ఏదైనా సాధించాలని చాలా మంది మహిళలు కూడా అనుకుంటారు. కానీ వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి మీ తరపున ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు, ఏం చెప్తారు వాళ్ళకి? మేము తయారు చేసి ప్రొడక్ట్స్ అన్ని కూడా డీలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అది కూడా లేడీస్ పేరు మీద, ఉమెన్ పేరు మీదే డీలర్షిప్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకులాగే చాలా మంది ఏదో ఒకటి చేయాలనే థాట్తో ఉన్న వాళ్ళు మమ్మల్ని కలిశారు. సో మీరు కూడా చేయండి అమ్మా అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ పేరు మీద, ఉమెన్ పేరు మీదే ఇప్పుడు డీలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 120 మంది మాకు అన్ని స్టేట్స్ లో కలిపి ఉమెన్ డీలర్షిప్లు ఇవ్వడం జరిగిందండి. ప్లస్ వాళ్ళ కింద కూడా ఎంప్లాయీస్ అనేది ఉమెనే చేస్తున్నారు. కంపెనీకి వచ్చేసేపాటికి టర్న్ ఓవర్ ఎంత చేస్తున్నారు, అట్లాగే ఎంతమందికి ఉపాధి కల్పించారు మీరు, రానున్న రోజుల్లో ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, ఏం మేడం? గ్రామీణ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి 2 కోట్ల వరకు ఉందండి. గ్రామాల్లో ఉండే మహిళలు వాళ్ళు చేసిన ప్రొడక్ట్ కి మా గ్రామీణ బ్రాండింగ్ ద్వారా మార్కెట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు గ్రామీణ ప్రొడక్ట్ని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, స్నేహితులకి మార్కెట్ చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం అనేది కల్పించామండి. కేవలం ఇంటి చిట్కాల ద్వారానే వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధినిస్తున్నారు కృష్ణవేణి. అలాగే గ్రామంలో ఉన్న మహిళలను ప్రోత్సహించాలన్న తలంపుతో గ్రామాల్లో మహిళలు తయారు చేసిన వస్తువులను గ్రామీణం బ్రాండ్ ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుకొస్తున్న నేపథ్యంలో వ్యాపార రంగంలో కూడా ముందుకు రావాలంటూ కూడా కృష్ణవేణి కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.